5 ఈ రోజు గణేష్ శోభాయాత్ర సందర్భంగా మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆల్ రౌండర్ రవి గారు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్. వారితో మాట్లాడతాం. నమస్తే రవి గారు. మేడం నమస్తే మేడం. ముందుగా గణపతి గురించి విశిష్టత అలాగే నిమజ్జనం గురించి చెప్తారా? ఎస్ మేడం, నేను చెప్తే లేదంటే చాలా మంది ఆధ్యాత్మిక వ్యక్తులు వచ్చి మాట్లాడితే బెస్ట్ కదా. రైట్. ఈ యొక్క విశిష్టత గురించి, నిమజ్జనం గురించి, వినాయకుని యొక్క విశిష్టతను గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారు, చిరంజీవి స్వామి గారు ముగ్గురు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది చేసి చూపిస్తాను. ముందుగా చాగంటి కోటేశ్వరరావు గారు. ఏమండి, ఈరోజు టీవీ5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఏమండి ఈ సంవత్సరం ఎంతో విశిష్టతగా వినాయకుని యొక్క పూజలు చేసిన వంటి భక్తులకి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలియచేస్తూ, ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా వినాయకుని సాగనంపుతూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు నా దగ్గరికి వచ్చి ఒక రంగు విగ్రహాన్ని వినాయకుని తీసుకొచ్చి గురువుగారు పూజ చేయమన్నా. నేను ఏమన్నానంటే, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలు వాడడం వల్ల ఈరోజు నదుల్లో ఉన్నవంటి జీవరాశుల్ని మనం కాపాడిన వారం అవుతాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుణ్ణి మనం పూజించడం వల్ల, నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని మనం కాపాడిన వారం అవుతాం. నేను ఏమంటానంటే, అందుకే అసతోమో సద్గమే ఓ దేవా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు భగవంతునికి చేసుకుంటాం. పిల్లవానికి తల్లిదండ్రులుగా మన బాధ్యత చెప్పాల్సి ఉంది. నేను ఏమంటానంటే, ఈ రకంగా చాగంటి గారు మాట్లాడే విధానం ఉంటుందండి. అదే గరికిపాటి గారు, ఆయన చాలా చలోక్తిగా మాట్లాడతారు. చక్కగా ముక్కుసూటిగా మొహమాట లేకుండా ఆయన వినాయకుడి గురించి ఆయన కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది. ఏమంటే అందరికీ నమస్కారం, ఈ గరికిపాటి. ఏమంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఏమంటే ప్రతి సంవత్సరం లాగా ఈ రోజు కూడా వినాయక చవితి అయిపోయిన తర్వాత ఏమంటే భక్తులు పూజలు చాలా అద్భుతంగా చేశారు. ఏమంటే ఈ రోజు అంతా బాగానే ఉంది. ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు అద్భుతమైన పూజలు చేస్తున్నారు. పొద్దున అంతా భక్తి, సాయంత్రం అవగానే అంత పెద్ద మండపం, అక్కడ కెవ్వు కేక అంటున్నారు. ఏమంటే ఎందుకు చెప్పండి, గరికపాటి విమర్శ కాదమ్మా. ఈ రోజు చాలా మంది అంత పెద్ద విగ్రహం పెట్టాలని పోటీ పడుతున్నారు. విగ్రహం పెట్టడినంత మాత్రాన భగవంతుడు ఏమండి అందరినీ సమానంగా ప్రేమిస్తారు. అందరూ కూడా మట్టి విగ్రహాలను వాడాలి, నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి. గరికపాటి విమర్శ కాదమ్మా, ఏదో ముక్కుసూటి చెప్తాడు జై శ్రీమన్నారాయణ. ఇట్లా గరికపాటి గారు మాట్లాడు. అది చిరంజీవి స్వామి గారు. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. ధర్మో రక్షతి రక్షత. ధర్మాన్ని మీరు కాపాడడం వల్ల భగవంతునికి పూజలు చేసినా ఉపయోగం ఉంటుంది. ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు మన దేశం పట్ల ఉండాలని కోరుకుంటూ అయిపోయాయి. జై శ్రీమన్నారాయణ. ఈ రకంగా చిరంజీవి స్వామి గారు తీసుకోవచ్చు మేడం. ఇలా పొలిటీషియన్స్ లో కూడా చూసుకుంటే చంద్రబాబు గారు, జగన్ గారు కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? వారు ఆధ్యాత్మికంగా మాట్లాడే కంటే మన టీవీ5 మన ఛానల్కి వచ్చి అందరు కూడా భక్తులకి కొన్ని సూచనలు లేదంటే వారు శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుంది. అండ్ ఆంధ్ర పొలిటీషియన్స్ తీసుకుందాం, అండ్ మన తెలంగాణ పొలిటీషియన్స్ సంబంధించి తీసుకుందాం. ముందుగా నాకు బాగా పేరు తీసుకొచ్చిన వాయిస్ ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కనుక వచ్చి ఆయన కూడా ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు గారు అందరు కూడా వస్తాయి. ఈరోజు టీవీ5 ప్రేక్షకులు అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సవినయంగా. ఆ దేవుని చల్లని దీవెనలు మన రాష్ట్రంలో ఉండాలని, ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబం పట్ల ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిమజ్జన కార్యక్రమంలో చక్కగా పాల్గొంటున్నారు. జాగ్రత్తలు వహిస్తూ ఈరోజు నిమజ్జనంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మన బాయ్ వినాయకుడికి చెప్తూ వచ్చే సంవత్సరం కల్లా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడు పూజిస్తామని చెప్తా ఉన్నాను. ఈరోజు టీవీ5 ప్రేక్షకులకు, అన్నలకు, తమ్ముళ్లకు, అన్న బాగున్నారా, అమ్మ బాగున్నారా, తమ్ముడు బాగున్నారా, అందరికీ ఉంటానన్నా, అలా ఉంటా, అందరికీ శుభాకాంక్షలు అన్న, అందరు బాగుండాలన్నా, అన్న బాగుండాలన్నా. ఈ రకంగా జగన్. అదే చంద్రబాబు గారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఈరోజు చూస్తున్నాం, హైదరాబాదే కాదు తెలుగు వారు ఎక్కడున్నా సరే ఈరోజు మన ఇండియాలో చాలా గొప్పగా గణేషుని యొక్క పూజా కార్యక్రమాలు చేశారు. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ రకంగా మన దేశంలో అందరూ కూడా భక్తితో ముందుకెళ్ళాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని ఈ రోజు ముఖ్యంగా టీవీ5 ప్రేక్షకులందరూ కూడా వినాయకుని ఆశీస్సులు ఉండాలని
ఈ రోజు ఎంతో భక్తిగా చేసినటువంటి ఈ యొక్క వినాయకుడి యొక్క విశిష్టతకి ప్రతి ఒక్కరు కూడా వినాయకుడు ఆశీస్సులు ఉంటాయని ఆ మాదిరిగా ఏ బాబు కూర్చోమ్మ మాట్లాడుతున్నాను కదా, అదే క్రమశిక్షణ తప్పొద్దు. మీరు పోలీసు వారికి సహకరించాలి. ఏ బాబు అందరూ కూడా కూర్చోవాలి, పోలీసు వారు సహకరించండి, నిమజ్జనాలు సరిగ్గా చేయండి, అందరూ కూడా చాలా క్రమశిక్షణగా లైన్లో ఉండాలని చాలా బాగా చెప్తున్నాను. పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు నిమజ్జన కార్యక్రమంలో, బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. జాగ్రత్తగా పిల్లలు మిస్ కాకుండా చేయబట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. పోలీసు వారికి ప్రభుత్వానికి సహకరించాలని చెప్తూ ఆ మాదిరిగా ముందు పోదాం తమ్ముళ్ళు, ఆ రకంగా ముందుకు వెళ్దాం. ఈ రకంగా చంద్రబాబు గారు అండ్ అలాగే ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన కూడా వచ్చి మాట్లాడతారు. వాస్తవానికి ఈరోజు నాకు చిన్నప్పటి నుంచి నేను హిందూ ఆచారాల్లో ఎక్కువ పెరిగిన వ్యక్తిని. నేను కూర్చొని భగవద్గీతను ఇవన్నీ చదువుకుంటూ ఉన్న మూమెంట్లో శివపార్వతుల యొక్క గొప్పతనం గురించి, వినాయకుని యొక్క గొప్పతనం గురించి చదివిన వ్యక్తిని నేను. ఈరోజు మన 2 రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ముఖ్యంగా టీవీ5 ప్రేక్షకులందరూ కూడా ఆ వినాయకుని యొక్క, విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు, ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని అందరికీ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నేను తెలియజేస్తూ జై హింద్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ గా మాట్లాడుతుండే, కొంచెం సరదా తీసుకుంటే కే పాల్ గారు మన స్టూడియోకి వచ్చి చూశారా, గుర్తుపట్టారా, 191 దేశాలు తిరిగాను, ఎన్నో కంట్రీస్ లో చేశాను, మీ అందరు తెలుసా? మన ఇండియాలోనే అనుకుంటున్నారా వినాయక చవితి జరుపుకునేది? మన తెలుగువారు అమెరికాలో డాలర్స్ ప్రాంతంలో చాలా మంది వినాయకుడి యొక్క విశిష్టతనే అలాగే పూజలు ఎంత బాగా చేస్తున్నారు తెలుసా? ఈరోజు ఎన్నో దేశాలు తిరిగాను కాబట్టి నాకు తెలుస్తుంది. ముఖ్యంగా టీవీ5 ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడు వినాయకుడు ఆశీస్సులు ఉండాలి, నేను మళ్ళీ అమెరికా నుంచి తిరిగి వస్తాను, వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి. అవునా కదా జ్యోతి? జ్యోతి రాలేదు. అందరు కూడా విష్ హ్యాపీ వినాయక చవితి. ఉంటాను నాకౌట్. ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అదే మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు, ఏందా లొల్లి, ఆ కెమెరా బంద్ చేయవా, ఇట్లా అయితే అవుతుంది బంగారు తెలంగాణ. ముఖ్యంగా టీవీ5 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు బాగుండాలి. రాహుల్ పద్ధతి ఇది తమ్ముడు, నీకేదో కిరికిరి పెట్టాలని ఉంది, అందరూ కూడా మంచిగా నిమజ్జనం చేయాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ రకంగా సో మన కేసీఆర్ గారు ఇలా రాజకీయ నాయకుల్ని ఇలా తీసుకుంటూ వెళ్తే చాలా మంది పొలిటీషియన్స్ చేయొచ్చు మేడం. స్పెషల్గా మన మధ్య లేని వారిని కూడా తీసుకొచ్చి విశేష శక్తి ఎలా ఉంటుంది. సో రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్న. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సవినయంగా. ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడు చల్లని దీవెనలు ఉండాలని చెప్తా కోరుకుంటా ఉన్నాను. ఇలాగ రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు అనుకోండి, ఏం మాట్లాడిస్తున్నారా నన్ను? కూర్చో, నేను మాట్లాడితే మధ్యలో దొరతావా? ఇది మరొకటి కాదు. ఈరోజు హైదరాబాద్లో, ఖైరతాబాద్లో చాలా జనాలు కిక్కిరిసిపోతా ఉన్నారు. అందరు కూడా నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించండి. వచ్చే సంవత్సరం అందరు కూడా మట్టి విగ్రహాలు వాడండియా. ఈ రకంగా తీసుకోవచ్చు మేడం. యా, ఎస్, ఇంకా వాళ్ళే కాకుండా సినిమా యాక్టర్స్ అనేది ఇంకా ఫేమస్, మీరు చాలా బాగా చేస్తారు ఇప్పుడు యాక్చువల్లీ. సో వాళ్ళ ప్రముఖులు ఎవరెవరో చేసి చూపిస్తారు ఇప్పుడు? మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇలా కొంతమంది ప్రముఖులు వారు కూడా వచ్చి మన టీవీ5 ప్రేక్షకులు కూడా ఇలాంటి శుభాకాంక్షలు చెప్తే ఎలా ఉంటుందని సోషల్ మెసేజ్ ఓరియంటెడ్. చిరంజీవి గారు నిజంగా ఈరోజు మన హైదరాబాద్ ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు ఎంత ముచ్చట అనిపిస్తుందంటే, ప్రతి ఒక్కరు ఎంతో నిష్ఠగా ఆ గణేష్ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా వెళ్తుంటే అటు మెగా అభిమానులు కావచ్చు, అటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో తెలుగు వారు కావచ్చు, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటూ
ఏమిచ్చి తీర్చగలం మీరు రుణమా? మీరు చూపిస్తే అభిమానం, మీరు చేస్తున్న భక్తి నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అభినందన తెలవాల్సింది ఎవరికో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. నిరంతరం ఈ రోజు నిమజ్జన కార్యక్రమంలో ఒక్కరు కూడా చిన్న గాయం లేకుండా నిజంగా పోలీస్ వారు నిజంగా వారు చేస్తున్న ఆ బందోబస్తు నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాంటి వారిని నిజంగా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇట్లా అదే బాలయ్య గారు సినిమాలో అయితే కనుక చాలా పవర్ఫుల్ గా చెప్పారు. బట్ ఇలాంటి సినిమాలో మనందరూ తెలిసిందే, రాయ్ నువ్వు భయపడితే భయపడడానికి ఒంటరి అనుకుంటున్నావు అబే, షూటర్ని కాల్చి పడేస్తా కొడక. ఇంత పవర్ఫుల్ గా మాట్లాడే బాలయ్య గారు సరదాగా స్టూడియోస్ లో జనరల్ గా ఆయన మాట్లాడే విధానం, సర్వే జన సుఖినో భవంతు, జై బోలో గణేష్ మహారాజుకి ఆ వినాయకుడి యొక్క విజయుడి యొక్క ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల ప్రజలకు, తెలుగు వారికి ఎక్కడున్న నాన్నగారి యొక్క విశిష్టత ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆ భక్తిలో ముందుకు వెళ్ళాలని దేవుడి యొక్క సర్వేశ్వరుని సర్వనాథుడి యొక్క ఆశీస్సులు ఉండాలని భగవంతుని యొక్క సర్వేజన సుఖినో భవంతు. నాన్నగారు చెప్పినట్టుగా సర్వజనులు తెలుగు వారు ఎక్కడున్నా ఆ వినాయకుని యొక్క శివుడు పార్వతీ అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ముఖ్యంగా టీవీ5 ప్రేక్షకులందరూ కూడా మీ నందమూరి బాలకృష్ణ, నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు అని తెలియజేస్తూ అందరికి కూడా అది వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లా బాలయ్య గారు ఇలా. సో కొంచెం ప్రభాస్ గారు, కొంచెం యంగ్ హీరోస్ని తీసుకుంటే ఆయన ప్రభాస్ గారు జనరల్ గా సినిమాలు అంటే కనుక కొంచెం హై బేస్ వస్తుంటది, ఇట్లా నార్మల్ మైండ్ గెస్ నాకు అందరికి కూడా బాగుండలే. నువ్వు నవ్వా ఎప్పుడు కూడా సిలిండర్ కూర్చుండవా, పెప్పర్ చూసుకోవడం గుర్తుండాలి తెలుసా, రై 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 ఇలాంటి డైలాగులు చెప్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. అందరికి కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు మాట అంటే కొంచెం సిగ్గేస్తూ ఉంటుంది, బట్ చాలా మంది హీరోస్ ఉన్నారు కూడా, వాళ్ళని పిలిచేద్దాం. థ్యాంక్ యూ డార్లింగ్. ఇట్లా ప్రభాస్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు అయితే వాట్సాప్ మారోడి బాయ్స్. అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా టీవీ5 ప్రేక్షకులందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అండ్ అందరు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాట్సాప్ మా రౌడీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. స్పెషల్గా టీవీ5 ఛానల్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లా సో విజయ్ దేవరకొండ గారి యొక్క వాయిస్ని అండ్ హీరోస్ వాయిసెస్ అంటే పర్టికులర్గా చాలా మంది వాయిసెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్పెషల్గా సీనియర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, ఇలా ఇది ఆల్మోస్ట్ అందరూ ఈ వాయిస్లు విన్నవే. కొంచెం సరదాగా ఇలా కొత్తగా చేసుకుంటూ వెళ్ళాలని చేశారు మేడం. అండ్ ఇది మేము చూస్తున్నంత ఈజీ కాదు చేయడం అనేది. మీరు ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు అసలు మిమిక్రీ? అంటే 7th స్టాండర్డ్ నుంచి మేడం. అంటే నాకు బేసిక్గా మిమిక్రీ అని తెలియదు, సరదాగా స్కూల్లో ఏదో మాస్టర్లు ఇమిటేట్ చేసేవాళ్ళని, జస్ట్ ఇమిటేట్ చేస్తూ అందరూ అలా అనమాట మేడం. సారు అట్లా మాట్లాడుతుంటే ఆయనలాగా మాట్లాడాలని ఎందుకో థాట్ వచ్చింది. ఇక సార్ వాయిసెస్ చేసిన తర్వాత మాకున్న మా హిందీ మాస్టర్ గారు దీన్ని మిమిక్రీ అంటారా ఇట్లాగా అప్పట్లో యూట్యూబ్కి వస్తే అప్పుడు శివారెడ్డి గారు వీడియోస్ చూపించి సో చాలా బాగా చేస్తున్నాం, ఇలా ప్రాక్టీస్ చేయని చెప్పేసి అన్నప్పుడు అప్పట్లో ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వాయిసెస్ అన్ని చేసుకుంటూ 7th స్టాండర్డ్స్ నుంచి స్కూల్లో జరిగేవంటి ఈవెంట్లకి ఎప్పుడైనా స్పెషల్గా నన్ను మిమిక్రీ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. 7th స్టాండర్డ్స్ నుంచి స్టార్ట్ అయింది మేడం నాకు. ఓకే. సో రవి గారు, మీరు ఇట్లా చాలా మందిని సెలబ్రిటీస్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా, మీకు కంప్లైంట్స్ ఏం రావా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి అలా? అంటే మేడం ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనం ఇమిటేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇమిటేట్ చేసిన దాంట్లో ఆ డిక్షన్లో వారు ఎలా మాట్లాడుతారు అనే ఆ డిక్షన్ మాత్రం మనం ప్రజెంటేషన్ ఇచ్చాం తప్ప ఎక్కడ వ్యంగ్యంగా కానీ మన పదజాలాలు కానీ అసభ్య పదజాలాలు కానీ లేకపోతే వాళ్ళ మనోభావాలు క్లించపరిచే వంటి మాటలు కానీ మనం ఎక్కడ మాట్లాడం. నాకు ఎంటైర్ నా 7 years ఆఫ్ మిమిక్రీ లైఫ్లో ఒక్క నెగిటివ్ కాల్ కానీ మిమిక్రీ మీద రాలేదు. ఎందుకనంటే నేను ఇప్పుడు కూడా బ్యాలెన్స్గా చేస్తాను.
మనం ఎదుటివాడు అబ్బబ్బలే చేశాడు అని నవ్వుకోవాలి. ఏంట్రా ఈడు మా ఓన్ ఇలా అన్నాడు అని హర్ట్ అవ్వకూడదు. సో అది నేను ఎక్కువగా చేస్తుంటాను మేడం. సో వాయిస్ కోసం మీరు ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు? చాలా అదే కదా ఇంపార్టెంట్. ఏం లేదు మేడం, బేసిక్ ఏంటంటే కనుక మనం ఎక్కువగా వాయిస్ని ఏంటంటే కనుక ఇక్కడ వోకల్ కార్డ్స్ని మనం కాపాడుకోవాలి. ఈ వోకల్ కార్డ్స్లో ఉన్న ఉంటే షార్ప్నెస్ పోకుండా అది బేస్లోనే ఉండాలంటే ఎక్కువ శాతం ఈ హాట్ వాటర్ని వేడి ఇలాంటి ఏదైనా సరే కనుక బెవరేజెస్ ఎనీ హాట్ బెవరేజ్ తీసుకోవచ్చు. కూలింగ్ తగలకూడదు అది. రైట్. ఇంకా గణేషుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ట్యాంక్ బండ్ దగ్గర కూడా శోభాయాత్ర ఎలా జరుగుతుంది అనే వివరాలు మనకు అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవికుమార్, రవికుమార్, మన స్టూడియోలో ఇప్పుడు ప్రెసెంట్ విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, మీతో మాట్లాడతారు ఒకసారి. వాట్సాప్ రే అండ్ రవికుమార్ గారు ఇప్పుడే మన రేవంత్ గారు వచ్చిపోయింది. ఇప్పుడే విజయ్ దేవరకొండజీ. హాయ్. అండ్ ఇప్పుడే మన రేవంత్ రెడ్డి అన్న వచ్చిండే ఆయన ఖైరతాబాద్ లో. గుడ్. అండ్ ఈ సంవత్సరం మస్తు జరుగుతుంది. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అవును, కంటిన్యూ సార్. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి వినాయక నిమజ్జన మహోత్సవం ఏ విధంగా జరుగుతుంది అనేది పరిశీలించేందుకు వచ్చి వెళ్ళారు. అంతకంటే ఎక్కువ పెద్ద గెస్ట్ మనకు చూపెడతాను. జస్ట్ కిడ్ చూడండి, వినాయక నిమజ్జనం చూసేందుకు వచ్చి బజ్జున్నాడు బుజ్జోడు. సో వినాయక నిమజ్జన మహోత్సవాన్ని తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి కూడా వినాయక్ సాగర్ తీరానికి తరలి వస్తున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఏం పేరు? ఫస్ట్ ఏం పేరు? గౌతమి. ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. ఎట్లా జరుగుతుంది వినాయకుడి నిమజ్జనం? చాలా ఘనంగా జరుగుతుంది. నేను గాంధీనగర్ నుంచి వచ్చాను. ఈసారి వినాయక చవితి అంటే చాలా సందర్భంగా చాలా మంచిగా చేసుకున్నారు. అందరు చూడలేక ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. చాలా మంచిగా ఎక్కడి నుంచో వస్తున్నారు. చాలా ఘనంగా జరుగుతుంది. ఖైరతాబాద్ గణేష్ ప్రతి ఎప్పుడో పడిపోయాడు. చాలా ఆనందంగా ఉంది గణేష్ని చూడడానికి వచ్చినందుకు. మేము చూసినాము, చాలా బాగుంది. వినాయక నిమజ్జన మహోత్సవం జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా భక్తులంతా కిటకిటలాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? మంతని, పెద్దపల్లి జిల్లా మంతని. చాలా బాగుంది. అన్నిటికన్నా స్పెషల్ సీఎం కామన్ మ్యాన్ గా వచ్చాడు. అది చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ అంతా అప్రిషియేట్ చేస్తున్నారు సృజన. ముఖ్యంగా గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సామాన్య భక్తుడిలా వచ్చి అక్కడ ఉన్నటువంటి గణేష్ నిమజ్జన మహోత్సవం ఏ విధంగా జరుగుతుంది అనేది పరిశీలించడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా భక్తులు వస్తున్నారు. సో మొత్తానికి గణేష్ నిమజ్జన మహోత్సవానికి అనేక జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం ఉంది. వినాయక్ సాగర్ తీరం అంతా మనం చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచే గణేష్ నిమజ్జనోత్సవం కన్నుల పండుగ సాగుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడు మహాక్రతువు ముగిసింది. ఈ గణేశుడు నిమజ్జనం పూర్తిగా అన్ని శాఖల సమన్వయంతో సంపూర్ణమైనటువంటి పరిస్థితి, రిలాక్స్ అయినటువంటి పరిస్థితి. ఇక మరి కాసేపట్లోనే భారీ గణనాథులంతా కూడా వినాయక్ సాగర్ తీరానికి తరలినారు. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం వందలాది మంది భక్తులంతా కూడా ఇటు ఎన్టీఆర్ మార్గులో ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా కోలాహలంగా గణేష్ నిమజ్జన మహోత్సవానికి సంబంధించినటువంటి ఇక ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలి వస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ట్యాంక్ బండ్ వైపు కూడా ఉన్నటువంటి గణేష్ నిమజ్జన మహోత్సవాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ భక్తులంతా కూడా జనాలు సమీకరించారు. ముఖ్యంగా భారీ గణనాథులంతా కూడా మరి కాసేపట్లో వినాయక్ సాగర్ తీరానికి తరలి రానున్నారు. ఇప్పటి నుంచి కూడా అర్ధరాత్రి పొద్దుపోయే వరకు, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగబోతున్నట్టు మనకు ముఖ్యంగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించినటువంటి నిమజ్జన మహోత్సవం సంబంధించి ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా అధికారులంతా కూడా రిలాక్స్ కాలేదు. సో మొత్తానికి ఇప్పటి నుంచి జరగబోయేటువంటి వినాయకుళ్ళు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. 5 అడుగులకు పైబడినటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ ట్యాంక్ బండ్ వైపు
తరలి వెళ్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఏరియాలలో 5 అడుగుల లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తరలి వచ్చేందుకు మరి కాసేపట్లో శోభాయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలాంటి విఘ్నాలు లేకుండా నవరాత్రులు పూజలు జరుపుకునేటువంటి వినాయకులన్నీ కూడా భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నటువంటి సందర్భం ఉంది. హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ గణేశుడు ముఖ్యంగా ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ఆ గణేష్ నిమజ్జనాన్ని కూడా స్వయంగా తిలకించేందుకు చిన్న పెద్ద మహిళలు వాళ్ళ అందరు తేడా లేకుండా వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మంచి జోష్తో ఎంజాయ్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో అర్ధరాత్రి వరకు కూడా ఇలాంటి క్రౌడే కొనసాగే పరిస్థితి చాలా స్పష్టంగా ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ నిమజ్జన మహోత్సవం కన్నుల పండుగ సాగుతున్నది. ముఖ్యంగా అధికారులంతా కూడా కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికక్కడ శానిటేషన్ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి రవికుమార్ గారు లేకుండా చాలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి మరి కాసేపట్లోనే భారీ వినాయకులు వినాయక సాగర్ తీరానికి తరలినారు విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ సో మచ్. చాలా అప్డేట్ ఇస్తా ఉండే అండ్ అక్కడున్న జనాలందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించుండే. అండ్ రవికుమార్ గారు మీకు ఒక విషయం చెప్పాలి. నేను విజయ్ దేవరకొండ కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్రౌండర్ రవి. సరదాగా చిన్న సర్ప్రైజ్ చెప్పండి. ఓకే రవి గారు నిజంగానే విజయ్ దేవరకొండ వచ్చి మాట్లాడారు అనుకున్నారు. సో మీరు చేసే మిమిక్రీలో పర్టికులర్ గా ఆర్జీవి గారిది ఫేమస్ అండ్ మీరు బాగా చేస్తారని విన్నాము, చేస్తారా? ఎస్ మేడం. సో బేసిక్ గా ఆర్జీవి గారిలో 2 వేరియేషన్స్ తీసుకోవచ్చు. అది ఏంటంటే కనుక సినిమాలో రక్త చరిత్ర తర్వాత కొన్ని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బేస్ లో ఆయన తీసినప్పుడు మధ్యలో ఆయన వాయిస్ ఆర్ఆర్ వస్తుంది. ఆ వాయిస్ ఫస్ట్ నేను క్యాచ్ చేస్తాను, తర్వాత ఇంటర్వ్యూలో అలా మాట్లాడతాను. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆర్ఆర్ వాయిస్. భూమారెడ్డి చేసినది భయంకర దారుణం, ఆ ప్రాంత ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసింది. ఈడి మనిషి నరరూప రాక్షసుడు అన్నట్టుగా ఆ ప్రాంత ప్రజలందరూ గడగడలాడిపోయారు. వీడి చూసిన ప్రతి అమ్మాయినల్లా వీడి మనిషి, వీడి యొక్క కత్తికి ప్రతి ఒక్కరు కూడా అది టీవీ బాంబు విషయం కావచ్చు, మధ్యలో జరిగే సూర్యాంశం కావచ్చు. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, రక్త చరిత్ర 3లో చూద్దాం. ఇలా బ్యాక్గ్రౌండ్. అదే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆర్జీవి గారిని, మీరు యాంకర్, మీరు బేసిక్ అడిగి నేను మాట్లాడుతాను ఆర్జీవి గారి లాగా ఏదైనా. ఆర్జీవి గారు మీరు నెక్స్ట్ ఎలాంటి మూవీస్ చేయబోతున్నారు? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ చాలా మంది చాలా సార్లు అడిగారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటి, నా ఆస్పెక్ట్ ఏం సినిమా తీస్తుందని నా మూడ్ ఎప్పుడు నాకే తెలియదు. నాకు నచ్చిన టైంలో నాకు నచ్చిన సినిమా నేను చేస్తాను. ఎప్పుడు తీస్తాను ఏంటి అని అడగండి, మీకు నచ్చితే చూడడం లేకపోతే లేదు, అందు నా ఇష్టం. నెక్స్ట్ పర్ఫెక్ట్ గా చేశారు నిజంగా. ఆయన వచ్చి మాట్లాడుతున్నట్టుంది. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని ఉన్నారు కదా, వాళ్ళలో కొందరు ఏమైనా చేసి చూపిస్తారా? కామెడియన్స్ చేసిన తర్వాత సోషల్ మీడియా సప్తగిరి గారు పర్టికులర్ గా, రైట్ సునీల్ గారు. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి నేమ్స్ అన్ని కూడా సరదాగా ఒక్కరిది ఎక్కువగా కామెడియన్స్ వాళ్ళ స్టైల్లో డైలాగ్స్ ని బాగా జనాలు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. సో నాకు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళిన అడిగే వాయిస్ కమెడియన్ సప్తగిరి గారు, అది బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రేమ కథ చిత్రం అక్కడ నుంచి రీసెంట్ సినిమాలో కూడా ఆయన మాట్లాడి వేరియేషన్ తీసుకున్నాను. రైట్. లోపల దయ్యం కొడుతూ ఉంటది సుధీర్ని ప్రవీణ్ని, మనోడు బయట నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎలా ఉంటది బయట నుంచి లోపలికి వెళ్తాడు. ఎవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడుపెని పడింది, సిటి తల్లి నువ్వు ఏడిచావా, ఏరా సుధీరో నువ్వు అరిచావా, ఏమే సుధీర్ బాబు అడిగినప్పుడు ముద్దట్లేదా, ఒరే ముద్దు పెట్టుకోరా, ఏమ్రా, ఎక్కడికి రా అక్క, ఆ కళ్ళేంది, ఆ చూపేంది, ఆ రంగేంది, అక్క ఎవరక్క నువ్వు, అక్క వచ్చేసావా, ఇప్పుడే వస్తానక్క, చుచ్చుకుపోయేస్తానక్క, ఏమక్క మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా, ఒరే సుధీరా ప్రవీణ చిత్తర కొట్టేసిందిరా, యాడికి రా అంది, ఇప్పుడే వస్తానక్క చుచ్చుకుపోయేస్తానన్నా, గులాబ్ జామ గడగలాడిపోయినాయిరా. అరే ఇక మీద నుంచి మనం గుంపులుగానే వెళ్ళాలా, గుంపులుగానే రావాలా, ఒరే సైదురా యాడ చచ్చినాడు రా వీడా, అరే మాదగా లేదురా, దానికి దండం పెట్టాలరా. ఈ రకంగా కామెడియన్ సప్తగిరి గారి యొక్క వాయిస్ తీసుకోవచ్చు. కొన్ని రీసెంట్ సినిమాలు అంటే ఆయన ఎవరే నువ్వు గ్రంథవాసి కప్పలాగున్నావా,
ఏందే మగజాతిని తొక్కేస్తావా? ఆహా అబ్బా అట్నా రేసు గుర్రం బాబ్జీ అంటే మామూలుగా ఉండదు. అర్థమైందా నీకు? ఏందే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? జుట్టు వదిలేశారు ఏమే అక్క ఆహా అట్నా. ఈ రకంగా సప్తగిరి గారి యొక్క వాయిస్. అండ్ ఎక్కువగా నవ్వుకునేది జేపీ గారు, జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన జయప్రకాష్ రెడ్డి గారి యొక్క వాయిస్ ని కొన్ని సినిమాల నుంచి తీసుకొని పర్ఫెక్ట్ గా ఆయన డైలాగ్స్ చెప్తే అలా ఉంటుంది. పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతికి పాలు బితుకుతున్నావా? దున్నపోత మా నాయన షీటిగన్నావు అడిగిన ముసలోడు దీని బండా బడవా సీటి కింద కంటమని చెప్పలేదు అబ్బాయా. ఏమి వచ్చేసిన ఛత్రపతి, ఇంకా జన్మలో సీటి కింద యాడ కూర్చుంటా, మొత్తం బయట కూర్చుంటా. పాసి వీకినావు కానీ పో. సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదురా గల్లీలో చూసుకుందాము, నీ ప్రతాపము నా ప్రతాపము ఏంది రచ్చా, పోవే మొత్తం గబ్బులు ఎత్తున్నాడు. ఇట్లాగా జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్. అది ఎంఎస్ నారాయణ గారు. ఎంఎస్ నారాయణ గారు కూడా ఆయన వాయిస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఆయన ఎలా మాట్లాడతారు? అబ్బా ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే చెడు. రై నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించినట్టు రెచ్చగొడతారా? అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి, తెలిసి తీరాలి. రై పదిగేదే పదుగో క్వార్టర్కు షేడల్లాగా ఇద్దరం విసికి క్వార్టర్ బాటిల్ ఇచ్చావు, వాటర్ ఇచ్చావు, స్టఫ్ ఏది, రావే రా, ఇద్దరం కూడా కలిసి ఉందామమ్మా. మామూలుగా లేదు, ఫుల్గా తాగేసి పడుకున్నానంటే నా కండలు కాశ్మీరం. సో ఈ రకంగా మన ఎంఎస్ నారాయణ గారు ఇలా కమెడియన్స్ లో టాప్ వాయిసెస్ ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటే కనుక సో చాలా మంది చేయొచ్చు. కొండవలస లక్ష్మణరావు గారు, ఎల్బి శ్రీరామ్ గారు. వసే అమంత సెటప్ పేజ్లెస్ ఏటైందా నుంచి గడగడ లేడిపోతున్నావు. ఇలాగా కొండవలస గారు. తర్వాత ఏవిఎస్ గారు. బొచ్చు పెద్ద పెద్ద ఏంది తనాలంటే ఎగసగలాగా కనబడుతున్నారా ఏంది? మీ ఇంట్లో బెల్లి ఉందా? బెల్లి ఆడదామదా? అది గోడ మీద ఉందా? వచ్చేసావా? ఇట్లాగా ఏవిఎస్ గారి యొక్క వాయిస్ వేరియేషన్. ఇంకొంచెం యూనిక్ గా చేయాలంటే రఘుబాబు గారు. బావా నువ్వు రాముడు అయితే నేను రామదాసును బావా. ఆ విక్రమరాత్రుడు మళ్ళీ వచ్చేసాడంట బావోయ్. జింత అంటే తత్త అంటే లాటి, బాడీగా టోటల్ చిత్ర బావో. దట్ ఈస్ ద చింతక్ బావా. సో ఇట్లాగా రఘుబాబు గారు. పిచ్చగుడ్డు సుధాకర్ గారు. ఓరి పిచ్చి పుల్లన్న, ఓరి పిచ్చి జక్కన్న, పిచ్చు లల్లులు, నేను ముందే చెప్పాను వాడు వెళ్ళిపోతాడని. అబ్బో కొట్టిన చోట కొట్టకుండా కొడుతూ ఉన్నాడు. జాబో కుయ్యో. ఇట్లాగా ఇలా మేడం కమెడియన్స్ ది ఒక 50 నెంబర్స్ ది చేయొచ్చు మేడం. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 50 మంది కమెడియన్స్ వాయిసెస్ చేయొచ్చు. అట్లా మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా మంది ఇప్పుడు మన కమెడియన్స్ చాలా మంది సినిమాలు చేస్తూ సడన్ గా ఎక్స్పైర్ అయిపోయిన కొంతమంది ఉన్నారు. ఎంఎస్ నారాయణ గారు అండ్ ఏవిఎస్ గారు. సో మాకేంటంటే గనక మా మిమిక్రీ ఆర్టిస్ట్ని డబ్బింగ్ ఆర్టిస్ట్ని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు డబ్బింగ్ చెప్పలేని సినిమాలు మేము చాలా చెప్పాం. యాస్టీజ్ అంటే ఆయనే మాట్లాడినంటే ఆ ఫీల్ వస్తుంది. అది మా అదృష్టం అనుకోవాలి, అలాంటి గొప్ప వ్యక్తులకి వాయిస్ ఇవ్వడం. అండ్ రీసెంట్ గా కూడా మన పోసాని కృష్ణమురళి గారికి ఏఐజీ హాస్పిటల్లో ఉండే వాయిస్ బాగున్నప్పుడు కూడా నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది పోసాని గారికి. యా డన్ మేడం. పోసాని కృష్ణమురళి గారు. అబ్బా నేను ఏదో తప్పు చేశానని నన్ను ఇంట్లో నుంచి బయటకి ఎంటేసావు, కానీ ఆడు తప్పు చేశాడా లేదా అని ఆలోచించాలిగా. నువ్వు ఆలోచించా, అయినా సరే నువ్వు నా తెలుగుగా నన్ను కన్నావుగా, నన్ను పెంచావుగా, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం తల్లి. ఐ లవ్ యూ. వెళ్ళిపోతా ఇక్కడి నుంచి, కానీ ఈ ఆస్తి వద్దా, ఈ డబ్బులు వద్దా, నువ్వు నా గుడ్డలో ఉన్నావమ్మా. ఐ లవ్ యూ తల్లి. ఇది రీసెంట్ గా ఆయన సినిమాలో నేను చెప్పి ఉండే అనమాట. యాస్టీస్ గా పోసాని గారు మాట్లాడినట్టు. ఇట్లాగా ఒక చాలా మంది. సో మీరు 5 minutes లో 50 వాయిసెస్ కూడా చేంజ్ చేస్తారని విన్నాము. ఒకసారి చేసి చూపిస్తారా? యా డన్ మేడం. సో టక చాలా మంది డిఫరెంట్ వాయిసెస్ అండ్ ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాము. సో ముందుగా మోటివేషన్ స్పీకర్స్, పొలిటీషియన్స్ అండ్ కామెడియన్స్, హీరోస్ అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి ఎక్కువ మాట్లాడే వాళ్ళు టైం ఉంటుంది కాబట్టి 5 minutes లో 50 వాయిసెస్ రావాలి కాబట్టి కొంచెం డైలాగ్స్ ముందుకు వెళ్ళిపోదాం. ముందుగా విశేషం ఓన్లీ ఏమండి ఈరోజు టీవీ5 ప్రేక్షకులందరూ కూడా నా విషెస్ తెలియజేస్తూ అందరికీ వినాయక చవితి ఏమండి అందరికీ నమస్కారం. ఈ గరిగిపోయి ఈరోజు టీవీ5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ పోండి.
సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అయిపోయా. జై శ్రీ. జీవితంలో ఒక మనిషి విజయాన్ని సాధించాలనుకుంటే, ఏదంటే ఆశయాలు సాధించాలనుకుంటే ఆ కురవాడు ఏం చేయాలి? భగవంతుడి యొక్క ధర్మాన్ని పాటించాలి. అందరు కూడా టీవీ5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే మిత్రం సే మే భాయ్ और बहनों all are wish you happy विनायक चौथी. ऑपरेशन सिंधु है विजयवान. मैं सोनिया गांधी हूँ. Our respected TV5 lovers, I wish you happy వినాయక చవితి and thank you so much. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టీవీ5 ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రకంగా ముందు నమస్తే అక్కయ్య, నమస్తే అన్న, నమస్తే చెల్లమ్మా, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సవినంగా. అరే బాబు, ఓయ్ ఈ రోజు చూస్తూ ఉన్నాం ఖైరతాబాద్ మొత్తం కలకల్లాడిపోతా ఉంది. అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు కేల్కతా దుకాన్ బాజాల్. ఈ రోజు ఉంటే చెప్తా అందరు కూర్చొని ఏందా లొల్లి ఇట్లా అయితే బంగారు తెలంగాణ ట్రాఫిక్ జాగ్రత్త చూసుకోవాలి, పోలీసులు మంచిగా ఉండాలి. అందరు కూడా టీవీ5 ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు బాగుండాలి. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఈ రోజు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ చూశారు కదా, విష్ యూ హ్యాపీ వినాయక చవితి ఆల్ మై లవర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. తెలుసు కదా నేను ఎవరా నవ్వు తమ యొక్క దేశాలు మామూలుగా ఉండదు. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా ఏ రోజు మహేష్ బాబు అభిమానులకు అందరు కూడా విష్ యూ హ్యాపీ వినాయక జనకి కత్తందుకు జనకి నా యాది అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు జనకి. నిజంగా ఈ రోజు టీవీ5 ప్రేక్షకులు అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్షాగబుల్. నేను మీకు తెలుసు అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ బాలయ్య, నేను మీ నాగార్జున. ఏ రోజు అభిమానులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి. ఈరోజు వాస్తవానికి అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఏమండి ప్రొసీడింగ్ అండి, నేను మీ సిట్ ఓనండి, అందరూ కూడా బాగుండాలండి. అందరూ కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి అండి. వాట్సాప్ మరావడి వాయిస్ అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మంటి సిగ్గేస్తుంది. అందరూ కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి. ఏవప్పా అందరు బాగున్నారా? వినాయక చవితి శుభాకాంక్షలు. ఎవరే నువ్వు గ్రాంతరవాసి కప్పలాగున్నావో? అబ్బా ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడమ్మా. టెన్షన్ అమ్మా టెన్షన్. అందరికి విష్ యూ హ్యాపీ. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరు కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి తెలియజేస్తూ మీ అందరికి నా నమస్కారం. కమ్ముకుంటున్న కారు చీకట్లో నేను మింగేసని విర్రవిగుతున్నాయిరా భైరవా. అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వసే అరుంధతి, నన్ను చంపి సమాధిలో కులబెట్టిన నిన్న నాకు కొంచెం తెలుగు వస్తా. అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లుడు గారు అందరు కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి అన్నా. బచ్చక అందరు కూడా టీవీ5 ప్రేక్షకులకి విష్ యూ హ్యాపీ వినాయక చవితి అన్న. అందరికి విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అబ్బో అందరు కూడా వినాయక చవితి. ఎంఎస్ నారాయణ అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరు బాగుండాలి. సో ఇట్లా మోర్ దెన్ ఆఫ్ వాయిసెస్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మేడం. సో చాలా బాగా చేశారు. ఎగ్జాక్ట్ గా వాళ్ళ వీళ్ళ గుర్తుపట్టలేకుండా మరి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఇది స్పెషల్.